ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దేవుని సంఘం ప్రీతిని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మా ప్రభు నీ బంగారు పాదాలకు లేక వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించగా మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాల పొందమని వేసినాము నడుచున్నాం తండ్రి ఆమె ఈ దేవుని సంఘం ప్రియని బిడ్డలారా నిజం కరపవలసిన దేవుని ఒక భాగం అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 22 నుంచి 25 వచనంలో ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ మరి తుది పలుకులుగా ఈ మాటలను చెప్తున్నాడు. అంటే పౌలు రాసిన అనేకమైన పత్రికల్లో ప్రభువు తన పట్ల చూపిన కార్యకరమైన కార్యాలను బట్టి, ప్రభువును బట్టి తాను ఏ విధంగా పరిశుద్ధాత్మను నడిపింపబడుతూ తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడై క్రీస్తు పరిచారకుడై ఉన్నాడో ఆ విషయాలన్నీ గుర్తు చేసి ఇక్కడ తుది పలుకులు అనే మాటను పౌలు ప్రస్తావన చేశాడు. అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని యొక్క ఆలోచన అయినదో వాటిని తాను కలిగి ఉన్నాడు. అందుని బట్టి ఇక్కడ తన తోటి సహోదరులను, పరిచారకులను, తన తోటి అపోస్తులను వీరందరినీ కూడా పౌలు గుర్తు చేసుకుంటూ మరి ఎవరైతే తనతో పాటు క్రీస్తు పనిలో పాలుభాగస్తులై ఉన్నారో వారి అందరినీ క్రీస్తు పేరటలో వారి యొక్క స్థితిగతులు, దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను అంటున్నాడు. అంటే తను రాసిన ప్రతి పత్రిక తన సహస్తాలతో రాయడమే కాదు, ఆ పత్రిక అది రాతపూర్వకంగానే కాదు, అది జీవంతో కూడినది గాను జీవింపజేసేది ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుతున్నానండి. హెచ్చరిక మాటలు అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని యొక్క ఆలోచన అయినదో వాటిని బట్టి తప్ప దేవుని యొక్క చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక వాక్య విరోధమైన కార్యక్రమాలు, ఆలోచనలు, తలంపులు కానీ మీరు కలిగి ఉండకండి. ఎప్పుడైతే దేవుని మాటకు మీరు లోబడతారో, ఆ మాటలు యందు జీవిస్తారో అప్పుడు దేవుడు మీ పట్ల తన చిత్తాన్ని జరిగించును. కాబట్టి సహోదరులారా, మీకు సంక్షేపముగా రాసి ఉన్నాను అంటున్నాడు. అంటే ఒక సహోదరుడు, ఒక సహోదర భావాన్ని కలిగిన మాటలను అక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. కనుకనే ఈ హెచ్చరిక మాటను సహించుడని అంటున్నాడు. అంటే ఏది సహించగలమో, ఏది ఓర్చుకోగలమో, ఏది దేవుని కొరకు మనం త్యాగం చేయగలమో ఇవన్నీ కూడా గుర్తు చేశాడు. మిమ్మును అన్నాడు, ఈ హెచ్చరిక మాట సహించడం మిమ్మును వేడుకొనుచున్నాను అంటాడు. అంటే ఈ వేడుకోలు అనగా మీరు సహనం కలిగి, ఓపిక కలిగి దేవుని యందు, దేవుని మాటల యందు మీరు ఎట్టివారై ఉండాలో గుర్తు చేసి, మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అంటే చెరసాలలో నుండి, బంధకాల నుండి అతడు విడిపింపబడి ప్రభు కొరకు తాను చేసిన పరిచర్య ఏదైతుందో ఆ పరిచర్యను కూడా పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అంటే తాను బలపరచడము, అనేకులను బలపరచడము, తన తోటి పరిచారకులు ఒకవేళ వారి ఇబ్బందుల్లో, అక్కర్లో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధిలో వారిని తిరిగి సాక్షులుగా వారిని ఉంచాలనేది కూడా అక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి, అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని పిలిచేదని అంటున్నాడు. అంటే నేను మాత్రమే కాదు, తిమోతి మాత్రమే కాదు, మేమిద్దరము అంటే ప్రభువు యొక్క పరిచర్యలో
తన పాత్ర ఏమైనదో గుర్తు చేశాడు. చెరలోనున్న విడిపింపబడిన తన తోటి సహోదరుడు కూడా ఈ యొక్క పనిలో భాగస్థులయ్యాడు కాబట్టి ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి క్రీస్తుని ప్రత్యేకపరచుటలో, క్రీస్తుని ప్రకటించుటలో వారికి అప్పచెప్పబడిన ఆ బాధ్యతను వారు నిర్వర్తిస్తున్న వారై ఉన్నారు. అందును బట్టి మన సహోదరైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అన్నాడు. అంటే ఇప్పుడు అతడు బంధకాల నుండి విడిపింపబడి ప్రభు మార్గము కొరకు శ్రమలు అనుభవించి ఇక్కడ తిరిగి మళ్ళీ తాను క్రీస్తు కొరకు ప్రత్యేకమైన పరిచర్య చేస్తున్నాడు. అంటే ఈ పరిచర్యలో వారు ఎదుర్కొన్న ప్రతి విధమైన పరిస్థితిని, ఆ పరిస్థితి యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు ఈ విషయాలను చెప్తున్నాడు. అతడు శీఘ్రంగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మను చూచెదను అన్నాడు. అతనితో కూడా అంటే నేను ఒక్కడనే కాదు, అతడు నేను కూడా మిమ్మల్ని కలవడానికి, మీతో పరిచయం చేయడానికి, మీతో సహవాసం కలిగి ఉండడానికి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన స్థితిగతులను, పరసంబంధమైన వాటిని తెలియజేస్తూ, పరసంబంధమైన వాటి యొక్క మనస్సులో ఆలోచనలు కలిగిన వారమే మనం ముందుకు కొనసాగుతున్నాము. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, మీ పైని నాయకులైన వారికందరికీ, పరిశుద్ధులకందరికీ నా వందనాలు చెప్పుడి అంటాడు. అంటే ఎవరైతే అధికారము కలిగి, నాయకత్వాన్ని కలిగి, ఎవరైతే మిమ్మలను ముందుకు నడిపిస్తున్న వారన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు పౌలుకు చెప్తున్నాడు. మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులకందరికీ నా వందనాలు చెప్పుడంటూ ఇటలీ వారు మీకు వందనములు చెప్పుతున్నారు అంటున్నారు. అంటే ఇటలీ వారు అనగా ఇక్కడ మనకి ఫుట్ నోట్లు ఇవ్వబడిన మాట చూసినట్లయితే దూడ వంటిది అన్నాడు. అంటే వారి యొక్క ఆలోచన విధానం, వారి పరిచర్య, వారి యొక్క ప్రవర్తన, వారి విధి విధానాలు ఇవన్నీ కూడా దేవుని సముఖమందు, దేవుని కొరకు వారు ఎంతగా చేసిన ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులకందరికీ నా వందనాలు చెప్పుడే అంటూ ఇటలీ వారు మీకు వందనాలు చెప్పుతున్నారు అన్నాడు. ఇటలీ వారు అనగా మరి దూడ వంటి అనేది మాట ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే, వారి స్వభావ సిద్ధంగా వారు దేవుని ఎరగని వారైనప్పటికీ నేడు ప్రభు విషయంలో వారు ప్రత్యేకింపబడి మీకు ప్రభువుని గురించిన మాటను, ప్రేమను వారు పంచుతున్నారు. చివరిగా అంటాడు, కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమేన్ అంటున్నాడు. అంటే దేని బట్టి ఈ మాట పౌలు ఇక్కడ గుర్తు చేశాడంటే, మరి ఈ ఆమెన్ అనే మాటను, అంటే కృప మీకు అందరికీ తోడై ఉండును అన్నాడు. ఆ కృప చేత రక్షింపబడ్డ మనము దానిని గురించి తెలియజేసుకుంటూ చివరిగా ఆమెన్ అన్నాడు. తన పత్రికలు ఇక్కడితో ముగించాడు. పౌలు తన పత్రికలు ముగిస్తూ చివరిగా ఈ హెబ్రీ పత్రికతో తన పత్రికలన్నీ పూర్తి చేసి ఈ ఆమెన్ అను మాటకు మనకి ఇవ్వబడిన అంశాన్ని మనం చూసినట్లయితే, అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4:18 అక్కడ ఉంటది. పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయుచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి, కృప మీకు తోడయుండును గాక అని. అంటే నా బంధకాలు, ఇప్పుడు తాను తిమోతి విడిపింపబడి ఉన్నాడు, అతడు నేను కలిసి మీ దగ్గరికి రాగలము అని చెప్పిన పౌలు తాను కూడా ఎట్టి బంధకాలలో, ఎట్టి శ్రమలో, శోధనలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే తాను చేయుచున్న పరిచర్యలో భాగంగా దేవుడు తను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా గుర్తు చేశాడు. అందుకనే కృప మీ అందరికీ తోడయుండును గాక అంటున్నాడు. కృప చేత రక్షింపబడ్డాము అనే విషయాన్ని చెప్పి ఆమేనని చెప్పి కొలస్సీ 4:18 అంటాడు, పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయిచున్నానండి. నేనే స్వయంగా మీకు ఈ విషయాన్ని పత్రిక ద్వారా రాస్తూ ఆనాడు కొలస్సీ సంఘానికి కూడా ఈ ప్రేమ కలిగిన మాటలు చెప్తూ నా బంధకములను జ్ఞాపకము చేసుకొనిడి అంటున్నాడు. అంటే తాను ఏ విధమైన బంధకాల్లో ఉన్నాడో అవన్నీ గుర్తు చేసుకొని అన్నాడు, కృప మీకు తోడైండునుగాక అన్నాడు. అంటే కృప చేత రక్షింపబడ్డాము కాబట్టి ఆ కృప మీకు తోడై ఉంటుంది. నేడు మనము ఏ కృప చేత అయితే రక్షింపబడ్డామో, ఏ కృప యందు మనకు తోడై ఉన్నదో
ఆ కృపను గూర్చి పౌలు తన పత్రికలు మరి హెబ్రీ పత్రికతో పత్రికలు ముగించడం జరిగింది. కాబట్టి నేడు మనము క్రీస్తును కలిగిన వారముగా క్రీస్తు యొక్క పరిచర్యలో మరి అపోస్తులత్వాలు కలిగిన ఆనాడు పరిచారకులు నేడు ఆయన బిడలైన మనము ఆయన సన్నిధిలో క్రీస్తును బట్టి కృపను బట్టి కృపకు తగిన పాత్రత కలిగిన పాత్రలుగా మనం ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి హృదయమందును ప్రవర్తన ఎందును ఆలోచన ఎందును తలంపుల ఎందును ప్రభు యొక్క మాటను బట్టి ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము ఒక పత్రికగా క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడవలసిందని పరిశుధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి ఈ చివరి మాటలు తెలియజేస్తూ దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, తుది పలుకులుగా పౌలు ఆనాడు సంఘాలను గూర్చి పత్రిక రాస్తూ తన తోటి పరిచారకుడు తిమోతిని గూర్చి అతను విడుదల పొందిన విధానం నేను అతను మీ ఎదుకు రావాలని ఉన్నది దాని నిమిత్తమై అనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి నాయన, నిన్ను నమ్మిన నిబిడలైన వారిని నేను ఎంతగా ప్రేమిస్తున్నావో నేడు నీ సేవకుడైన పౌలు ద్వారా నీ తెలియజేసిన మాటలు అవును, కొలసి సంఘాన్ని కూడా తన చేవరాత చేత ఉత్తరం రాసి వారిని కూడా ధైర్యపరిచి కృపను బట్టి మనం రక్షింపబడి ఉన్నామని గుర్తు చేశాడు. కాబట్టి నాయన, ఏ కృప ఎందైతే మేము నిలిచి ఉన్నామో ఆ కృపకు పాత్రలు కాగలుగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరుచు తండ్రి, రోగులను స్వస్థపరచు తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి అంశాన్ని బట్టి నీ సహాయము, నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ తోడు దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతులు చెప్పిన ఆశీర్వించి జీవించాడు. జన్మదినాలు, వివాహ దినాలు కొడుకుల కుటుంబాలను ప్రత్యేకించండి. ఏ ఒక్కరు నశించగా అందరూ మారు మనసు కలిగి పాపత్వం మాపడగలిగి నేను ఇచ్చి రాజ్యం ముందు నీతో యోగాలు జీవించగా కట్టుకోబోయని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక బంధువులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక బంధువు నెరవేర్చేట్ల భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయండి. నల్ల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధనలు ప్రకాశిస్తుంది తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నెరవేరుతుంది. అమ్మ మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించిన గాక. ఆమేన్.